ఏదైనా వ్రాతపూర్వకమైనటువంటి విభాగాలు లాంటివి ఏవి చేయకుండా ఆ ఆస్తి నలుగురు కొడుకులు అతని అనంతరం ఒక పంపకాలు చేసేసుకొని ఆ పంపకాలు ఐదర్ ఇన్ రైటింగ్ ఆర్ ఓరల్ మౌఖికంగా మూజువాణిగా పంచుకున్నామని కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు. నలుగురు అన్నదమ్ములు ఒక చోట ఏర్పడి మూజువాణిగా పంపకాలు చేసుకోవచ్చు, లేదా ఇన్ రైటింగ్ రాసుకోవచ్చు. ఒక ఏదైనా దస్తావేజ్ తయారు చేయించుకుని దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండొచ్చు. ఆ విధంగా పంపకాలు చేసుకున్న తర్వాత ఆ ఆస్తి ఆ నలుగురు యొక్క అన్నదమ్ములకి స్వార్జితపు ఆస్తిగా పరిగణించబడుతుంది. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, వారసత్వపు ఆస్తిగా ఉండదు. ఆ తర్వాత వాళ్ళ యొక్క మనమరాళ్ళు ఇంకా వారసులు రిమైనింగ్ తర్వాత వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు తదనంతర కాలంలో డిస్ప్యూట్స్ ఏదైనా ఏర్పడినప్పుడు మా తాతగారి ఆస్తి, మా ముత్తాతగారి ఆస్తి, ఆయన ఇంటెస్టేట్ డైడ్, అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు పంచుకున్నారు, ఓరల్గా అనుభవిస్తున్నారు. కాబట్టి ఎటువంటి వ్రాతపూర్వకమైనటువంటి విభాగాలు చేసుకోలేదు అని, నాకు దీని మీద హక్కు ఉంది, నాకు ఇంత హక్కు వస్తుంది అని చెప్పేసి కోర్టుకు వెళ్ళటానికి చట్టం అనుమతించదు. వెళ్ళొచ్చు కోర్టుకి లిటిగేషన్ క్రియేట్ చేయడానికి, కానీ కేసు నిలబడదు ఎట్టి పరిస్థితుల్లో. కారణం ఏంటంటే వన్స్ ద లీగల్ హెయిర్ who applied for partition was admitted, it was already devolved between the family members, either orally or documentary. ఏదైనా ఒక